ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఏం చేశారు అన్నది ఇంతవరకు ఎవరికీ చెప్పకుండా దాచిపెట్టాం. ఆ కృతజ్ఞతతోనన్నా మీరు మాకు హెల్ప్ చేయండి. ఆ సీక్రెట్ బయటపడితే నష్టపోయేది మీరే. ఎవరికైతే తెలియకుండా మీరు ఆ పని చేశారో ఇప్పుడు అది వాళ్ళకి తెలిసిపోతుంది. తర్వాత మీ ఇష్టం. మీరు చేసింది చట్టం దృష్టిలో నేరం కూడా. మీకు జైలు శిక్ష కూడా పడుతుంది. మా లైఫ్ ఎలాగో రోడ్డున పడింది. మీ జీవితమైనా నాశనం కాకుండా చూసుకోండి. మీరు చెప్పే సమాధానాన్ని బట్టే మీ తాలూకు సీక్రెట్ మేం బయట పెట్టాలా లేదా అన్నది ఉంటుంది. చెప్పాను కదా, ఇంట్లో నాకు ఇబ్బందిగా ఉందని. ఇప్పటికిప్పుడంటే నేను మాత్రం ఏం చేయగలను? మీరే ఏదైనా చేయగలరు. సరే, ఒక పని చేయండి. నాకు ఒక 2 రోజులు టైం ఇవ్వండి. మా ఇంట్లోకి మీరొచ్చిన ఎటువంటి సమస్యలు రాకుండా ఉండేలాగా చూస్తాను. ఆ ఇబ్బందిని తప్పిస్తాను. అంతవరకు మీరు ఇంకెక్కడైనా ఉండండి. మేమీదే ఆశలు పెట్టుకొని ఉంటాం. మీరు మాట తప్పితే ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా. తప్పే ప్రసక్తే లేదు. కానీ ఒక్క విషయం, ఈ లోపు మీరు పొరపాటున కూడా నాకు సంబంధించిన నిజం బయట ఎవరికైనా తెలిసిందో, ఇప్పుడు మీకున్న సమస్య పొరపాటున జనాలు, పోలీసులు మాత్రమే కాదు కదా, నేను కూడా మీకు ఒక సమస్యగా మారతాను. ఒక్కటి గుర్తుంచుకోండి, నన్ను నమ్మితే ప్రాణం పెడతాను. నమ్మక ద్రోహం చెయ్యాలని చూస్తే మాత్రం ప్రాణాలు తీస్తాను. లేదండి, మేమెవరికీ చెప్పం. 2 రోజుల తర్వాత నేనే మీకు ఫోన్ చేస్తాను. మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. అవును, నిన్ను సింధు గుళ్ళో హాస్పిటల్లో చూసిందని చెప్పావు కదా, అది మళ్ళీ తప్పకుండా నీకోసం వెతుకుతూనే ఉంటుంది. జాగ్రత్త. దాన్ని కలవటం కానీ, అది ఫోన్ చేసినా మాట్లాడటం కానీ అస్సలు చెయ్యొద్దు. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే. నేను వస్తాను. ఈరోజు వాళ్ళని పట్టుకుంటే ఆ సీక్రెట్ ఏంటో తెలుస్తుంది. బాగా దాహం వేస్తుందండి. అవునా, షాప్లోకి వెళ్ళి మంచినీళ్ళు తెస్తానుండు. ఆ దమయంతి మనకి నిజంగా సహాయం చేస్తుందంటావా? ఆమెకి వేరే దారి లేదండి. తప్పకుండా వాళ్ళ ఇంట్లో మనకి షెల్టర్ ఇచ్చి తీరుతుంది. దమయంతి వాలకం, మాట తీరు చూస్తుంటే నాకెందుకో అనుమానం కలుగుతుంది. ఏంటా అనుమానం? ఏదో ఒక విధంగా మనల్ని మభ్యపెట్టి వదిలించుకునే ప్రయత్నం చేస్తుందనిపిస్తుంది. అలా చేస్తే ఆమెకే ప్రాబ్లం కదా. ఆ విషయం నాకు తెలుసు. అలా చెయ్యదు అని నేను నమ్ముతున్నాను. ఇందాకటి నుంచి ఒక అమ్మాయి మన వెంట పడుతుంది. ఏ అమ్మాయి? అదిగో ఆ కారు దగ్గర నుంచొని చూస్తోంది.
ఏంటి నువ్వు తనని చూసి అంత షాక్ అయ్యో? సింధు అంటే తనే. తనకు పుట్టిన కవలల్ని నేను దమయంతికిచ్చాను. ఆ విషయం తెలుసుకోవాలని తను మన వెంట పడుతుంది. తనకు మనం దొరకకూడదండి. పదండి. పద. భగవంతుడా, ఏంటి నాకు ఈ తలనొప్పి? ఇంట్లోనేమో సింధుతో, బయట ఆ డాక్టర్తో టెన్షన్ పడలేక చస్తున్నాను. ఈ డాక్టర్ నన్ను ఇలా తగులుకుందేంటి? సాయం చేయకపోతే పిల్లలకి సంబంధించిన నిజం చెప్పేస్తాము అని బెదిరిస్తున్నారు. ఇప్పుడేం చెయ్యాలి? ఎలా వాళ్ళని వదిలించుకోవాలి? వచ్చేసినాదే. సింధు మా యమ్మిని కొట్టిన విషయం చెప్పి దానికి చివట్లు పడేలా చేయాలి. దావతా, నీకు విషయం చెప్పాలా? ఇప్పుడు నాకేం చెప్పకసలా. అసలే తలనొప్పితో చస్తున్నాను. ముందు నువ్వు వెళ్ళి వేడివేడిగా కాఫీ పట్రా. అది కాదు దావతా, నేను చెప్తే నీకు అర్థం కదా. వెళ్ళు. ఇప్పుడు నువ్వు చెప్పేది నేను వినడం ముఖ్యమా? తర్వాత వింటానులే. వెళ్ళి నేను చెప్పిన పని చూడు. దావత మూడేం బాగున్నట్టు లేదు. మీరు ఆ డాక్టర్ కలిసి ఏదో గూడుపుటాని చేస్తున్నారు. మీ మధ్య ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటే మిమ్మల్ని ఇంకా టెన్షన్ పెట్టాలి. హలో, ఎవరు? డాక్టర్ గారా? నీతో మాట్లాడుతుంది ఏ డాక్టర్? ఒక్క నిమిషం కనుక్కుంటానుండండి. ఇంతకీ మీరు ఏ డాక్టర్ గారండి? ఓ, రాజమండ్రిలో నాకు డెలివరీ చేసిన డాక్టర్ మీరేనా? ఆ డాక్టర్ సింధుకెందుకు ఫోన్ చేసింది? చెప్పండి, ఎందుకు ఫోన్ చేశారు? ఏంటి, మీరు రాజమండ్రి నుంచి హైదరాబాద్ వచ్చారా? నన్ను కలవాలా? నాతో మాట్లాడాలా? అంటే నేను వాళ్ళకి సాయం చేయటానికి వెనకాడుతున్నాను కదా, అందుకే దీనికి నిజం చెప్పటానికి కలుస్తున్నామంటున్నారా? అలాగే డాక్టర్, నేను కలుస్తాను. ఎప్పుడు అనేది మీకు తర్వాత కాల్ చేసి చెప్తాను. నిజం చెప్పొద్దని నేను చెప్పాను కదా. అమ్మో, సింధు ఆ డాక్టర్ని కలిసి మాట్లాడితే పిల్లలు మాకు దూరం అయిపోతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ డాక్టర్ సింధుని కలవకూడదు. చెప్పండి దమయంతి గారు.
నేను మీకేం చెప్పాను? మీరేం చేస్తున్నారు? నేనేం చేశాను? సింధుని కలవటం కానీ, తనకి ఫోన్ చేయటం కానీ, తనతో మాట్లాడడం కానీ చెయ్యొద్దు అని చెప్పానా లేదా? చెప్పారు. మరెందుకు ఇప్పటికిప్పుడు సింధుకి ఫోన్ చేసి కలుద్దామని చెప్పారు? ఏం మాట్లాడుతున్నారు మీరు? సింధుకి నేను ఫోన్ చేయడం ఏంటి? అబద్ధం చెప్పకండి. నేను మీరు అడిగిన సాయం చేయడం లేదని పరోక్షంగా నన్ను బెదిరించటానికే ఇలా చేస్తున్నారు కదా? మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, సింధుకి తెలిస్తే పరిస్థితులన్నీ తలకిందులవుతాయి. నేను సింధుకి ఫోన్ చేయలేదు, కలుస్తానని చెప్పలేదు. సింధుకి నిజం చెప్పాలని నా మనసులో ఉంటే మిమ్మల్ని కలవాల్సిన అవసరం లేదు. మీకంటే ముందు తననే కలిసేదాన్ని. నిజంగా ఫోన్ చేయలేదా? కావాలంటే ఆ సింధు ఫోన్లో నా నెంబర్ వచ్చిందేమో చూసి మీ అనుమానం తీర్చుకోండి. సరే సరే, మీ మాట నమ్ముతున్నాను. ఆ సింధు జగత్ కంత్రే. అది ఫోన్ చేసినా కలిసినా సరే, మీరు మాత్రం నోరు విప్పకండి. అలాగే అండి. అలాగే ఉంటాను. మరి ఆ సింధు రాజమండ్రి డాక్టర్ ఫోన్ చేసినట్టుగా మాట్లాడిందేంటి? రాజమండ్రిలో ఉన్న ఇంకో డాక్టర్ ఏమన్నా దానికి ఫోన్ చేశారా? లేక దానికేమైనా అనుమానం వచ్చి నా నుంచి కూపీ లాగటానికి ఫోన్ చేసినట్టు నటించిందా? ఓకే, నాకు డాక్టర్ ఫోన్ చేశారు అనగానే మీరింత కంగారు పడుతున్నారు. మళ్ళీ డాక్టర్కి కాల్ చేశారు అంటే మీ మధ్య జరిగేది నాకు తెలియకూడదనేగా. పట్టుకుంటాను. ఆ డాక్టర్ ఎక్కడున్నా సరే పట్టుకుని నిజమేంటో రాబడతాను. నన్ను భయపెట్టడం కోసం నా ముందే నాటకాలాడతావా? చెప్తాను నీ పని. నా పిల్లల గురించి నిజం నాకు తెలియకూడదని బాగానే మేనేజ్ చేస్తున్నారు. ఆ డాక్టర్ని నాకు దొరకనివ్వండి, అప్పుడుంటుంది మీకు. వచ్చావా? నీకోసమే సొత్తా ఉండానే. ఇప్పుడు సత్తా నీ సంగతి. ఏయ్, ఏందే అసలు నువ్వు? మా ఎమ్మి క్యారియర్ తీసుకొని ఆఫీస్కి వస్తే అందరి ముందు కొట్టి అవమానించావట. బొల్లు ఎలా ఉంది నీకు? నా ఒళ్ళు బానే ఉంది. మీ అమ్మ నోరే కాస్త వంకరగా ఉంది, అందుకే బెండు తీశాను. అప్పుడు కూడా అంతే. నన్ను మా యమ్మిని ఇంట్లో నుంచి ఎల్లగొట్టడం కోసం ఆ గౌతంతో కలిసి మా యమ్మిని స్టేషన్కి పిలిపించి మరీ హింసించుండావు. ఆయన నీ పగ సలార్లేదా? మళ్ళీ ఆఫీస్లో కూడా రెచ్చిపోయిండావా? ఏయ్, ఊరికే వాగకు. ఆఫీస్లో మీ అమ్మ నీలాగే ఏం వాగిందో ముందు అది తెలుసుకోవే. చూసావుతావత్తా, నేను తనతో పద్ధతిగా మాట్లాడుతుంటే బాగుతున్నావు అంటోందే. ఏంటి సంధ్య నువ్వు అంటున్నది? కన్యాకుమారిని సింధు కొట్టడమేంటి? ఒక్కసారి కాదావత్తా, 2 సార్లు అందరి ముందు కొట్టిందంట. పాపం మా యమ్మి నా దగ్గరకొచ్చి చెప్పుకొని ఏడ్చింది. అవునదనా, సింధు చేసిన పనికి అందరి ముందు సిగ్గుతో చచ్చిపోయాననుకో. నిజంగా ఒక ఆడదానిగా నీకు సిగ్గుంటే అందరి ముందు అలాంటి మాటలు మాట్లాడతావా? చూసావుతావత్తా, నీ ముందే మా యమ్మిని పట్టుకొని సిగ్గులేని దానా అంటోంది. దీనికసలు ఎంత ధైర్యం లేకపోతే మా ఇంట్లోనే ఉండి మా తిండి తింటూ మా యమ్మినే కొడతావా? నిన్నడిగే వాళ్ళు లేరనేగా నీ ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉండవా? పద్ధతి తప్పి సంస్కారం లేకుండా మాట్లాడింది మీ అమ్మ. అందుకే కోపం వచ్చి కొట్టాను. అయితే ఇప్పుడేంటి? మా యమ్మిని నువ్వు కొట్టినందుకు ఇప్పుడు నేను నిన్ను కొడతాను. ఏం చేస్తావా? నా మీద చెయ్యెత్తి చూడు. ఆ క్షణంలోనే నీ చెయ్యి నేను విరిచేయకపోతే నా మీదొట్టే.
కొడతావే, నువ్వు ఎవరినైనా కొడతావు. జీవితాల మీద కొడతావు, మనుషుల్ని కొడతావు. ఆఫీస్లో కన్యాకుమారిని కొట్టాల్సినంత అవసరం నీకేమొచ్చిందే? అది అవసరం పక్కన పెట్టు దావత్తా. ఏదైనా ఉంటే మాట్లాడాలా, అంతేకాని చేసుకుంటారా? సింధు మా యమ్మి కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాల్సిందే, లేదంటే నేను ఊరుకోను. సింధు, ఏమైందమ్మా? వాస్తవ్ గారిని నేను వల్లో వేసుకున్నాను. మా మధ్య వేరే సంబంధం ఉందని సంధ్య వాళ్ళమ్మ ఆఫీస్లో అందరి ముందు మాట్లాడుతూ ఉంటే అది విని కోపం వచ్చి కొట్టాను మావయ్య. ఓహో, దీని గురించా ఈ పంచాయతీ? ఆయన నువ్వు చేసిందే కదా నేను చెప్పాను. నువ్వేమైనా చేయలేదు చెప్పానా? అదిగో మళ్ళీ వద్దు. అవును, గతంలో నీ బాగోతం అదేగా. హే, చాలే ఆపు. ఏ ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడతావు? చంద్ర, నువ్వెందుకు మధ్యలో దూరుతావు? ఇది నీకు సంబంధం లేని విషయం, నువ్వాగు. మా యమ్మికి క్షమాపణ చెప్తావా లేదా? నేను చెప్పను. ఇప్పుడే నువ్వు మా యమ్మి కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పకపోతే పరిణామాలు మాత్రం చాలా తీవ్రంగా ఉంటాయి. నన్ను ఇంట్లో నుంచి పంపించేస్తావా? అంతే కదా? తప్పు చేసిన వాళ్ళే క్షమాపణలు చెప్పాలి. నేనే తప్పు చేయలేదు. నువ్వు ఏ తప్పు చేయకుండానే నీ జీవితం ఇలా అయిపోయిందా? పతివ్రతలా మాట్లాడకే. ఏమండి, మీ ముందే మా యమ్మిని సింధు కొడితే అక్కడే అందరి ముందు దాంతో క్షమాపణ చెప్పించకుండా ఎందుకు వదిలేసుండారు? మీ అమ్మ ఏం మాట్లాడిందో తెలుసా? వాట్సాప్కి సింధుకి లింక్ పెట్టి నోటికొచ్చినట్టు అంది. వినడానికి నాకే బాధేసింది. తప్పుగా మాట్లాడితే కొట్రా? సింధు కూడా అదే పని చేసింది. ఇప్పుడు నేను సింధుకి వ్యతిరేకంగా మాట్లాడితే యశోబి దృష్టిలో నేను తప్పు చేసిందని అవుతాను. లేదు, యశోబి దృష్టిలో నేనెప్పుడు మంచిదానిలాగే ఉండాలి. హమి, సింధు గురించి అందరి ముందు అలాంటి తప్పుడు కూతలు కూస్తావా నువ్వు? ఏందమ్మే నువ్వు కూడా? సాలే, నోరు మూసుకో. చేసిన ఏరి బాగుతాను సాలే గాని పైగలిపా. ఎల్లమే, ఎల్ల ముందు. అబ్బి, నువ్వు చెప్పేదాకా నాకు విషయం తెలీదు. సింధు నన్ను కొట్టిందని చెప్పింది తప్ప నాతో ఇంకేమీ చెప్పలేదు. నువ్వు గమనించావదాము? ఒకప్పుడు సింధు క్యారెక్టర్ని అనుమానించిన యష్ ఇప్పుడు ఆ సింధు క్యారెక్టర్ని కన్యాకుమారి అనుమానిస్తే సింధునే సపోర్ట్ చేశాడు. నువ్వు చూస్తూ ఉండు, ఏదో ఒకరోజు యష్ పూర్తిగా మారిపోతాడు. నువ్వు నిజం చెప్పకపోయినా సత్యమేవ జయతే అన్నట్టుగా ఎప్పటికైనా నిజమే గెలుస్తుంది.
బొమ్మలతో ఆడి ఆడి బోర్ కొడుతుంది. మరేం చేద్దాం? హైడ్ అండ్ సీక్ ఆడదామా? నువ్వు 5 వరకు కౌంట్ చేయి, నేను వెళ్ళి దాక్కుంటాను. ఓకే. 1 శశి, ఎవరిది ఫోను? ఏమో నానమ్మా, నాకు తెలీదు. ఇక్కడ దాచిపెట్టుంది. అవునా? ఏది ఇటుకు? ఎవరిది ఫోను? నా రూమ్లోకి ఎలా వచ్చింది? ఇక్కడ పెట్టాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఒకే నెంబర్ నుండి ఫోన్ వచ్చింది. ఈ నెంబర్కి రీడైల్ చేస్తాను. ఈ ఫోన్ సింధుదా? మరి నా రూమ్లో ఎందుకు దాచిపెట్టింది? అంటే నా మాటలు దొంగచాటుగా వినటానికి ఇలా చేసిందా? ఏంటే, ఇది నీ ఫోనేనా? నా గదిలోకి ఎందుకు వచ్చింది? రహస్యంగా ఎందుకు దాచిపెట్టావు? గూఢచారిలాగా నేను ఎవరితో ఏం మాట్లాడుతున్నాను, ఎవరిని కలుస్తున్నానో తెలుసుకోవడానికి ఈ పని చేసావు కదా?